అనిత గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఎందుకు తొందర లేచినావు? ఈరోజు సెలవు కదా ఈరోజు? సెలవే గానీ నా కొడుకు కుక్కనికి ఉంది. అవునా? 10th క్లాస్ కదా, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, అందుకే హాఫ్ డే వరకే. మరి ఏం టిఫిన్ చేస్తున్నావు? దోశ మన ఇంట్లో ఈ రోజు. ఓహో, దోశ తెల్లగా ఉంది. దోశ తెల్లగా ఉంటది, చాయ్ ఎర్రగా ఉంది. చాయ్ ఎర్రగా ఉంటది. చాయ్ కూడా పెట్టినావా? చాయ్ దోశ రెండు ఒకసారి. మన చాయ్ నా కొడుకు దోశ. ఇదే స్పెషల్ ఏందో వినాయకుని గురించి చెప్పు కొంచెం ఒకసారి. ఈ రోజు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం అండి, అందుకే వెళ్ళని వాళ్ళు వెళ్ళి ఆ వినాయకుడిని దర్శించుకొని రండి, మనందరికి మంచిగా జరుగుతుంది. ఓకే, అందుకే వెళ్ళి దర్శించుకొని రండి. నువ్వు వెళ్ళావు అంతా? వెళ్ళాను, మొన్న వెళ్ళేసి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి దర్శించుకొని వచ్చాం. మంచిగా దర్శనం అయితే అయిపోయిందండి. ఆ నిమజ్జనం కూడా మంచిగా హ్యాపీగా సరదాగా మంచిగా జరగాలని మేమైతే కోరుకుంటున్నాం. మళ్ళీ ఒకటి, చూసే వాళ్ళకు వినాయకుడి నిమజ్జనం చేసే వాళ్ళకు జాగ్రత్త అని చెప్పు. మరి జాగ్రత్త అండి, వెళ్ళిన వాళ్ళు జాగ్రత్త. పైన వైర్లు ఉంటాయి, చూసుకొని పోండి. దొంగలు ఉన్నారు, ముందే చెప్పలేం కదా, అందుకే అన్ని విధాలుగా చూసుకొని వెళ్ళి వినాయకుని దర్శించుకొని రండి. నిదానమే ప్రధానం అన్నట్టు మంచిగా వెళ్ళి మంచిగా రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చివరి రోజు కదా, గణపయ్యని ఆనందంగా సాగనంపి రండి గంగమ్మ తల్లికి దగ్గరికి. ఓకేనా? బాబుకి దోశ అంటారు. మా వాడు లేవలేడు, ఇంకా లేస్తున్నాడు ఇప్పుడే. చూడు, పిల్లలు పొద్దుగా లేవాలంటే లేవలేరు కదా, ఏం చేస్తాం, తప్పదు మనకు, లేపాలి, తినిపి అంట. బాయ్ అనిత. బాయ్. బాయ్.